వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏపీ టెట్ రిలేటెడ్ పేపర్ 2కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించిన సోషల్ కంటెంట్లోని పటాల ద్వారా అభ్యసనం వీటి మీద ముఖ్యమైన ప్రశ్నలు అన్నది చెప్తున్నానండి. పటాల ద్వారా అభ్యసనం అన్నది 7th క్లాస్కి సంబంధించిందనమాట. ఇది ఏపీ టెట్ రిలేటెడ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన సోషల్ కంటెంట్కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలండి. అయితే పటాల ద్వారా అభ్యసనము వాటి మీద వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు ఏంటో ఇప్పుడు చూద్దామండి. చూడండి, పటాల ద్వారా అభ్యసనం ఇలా ఉంటుంది. శీర్షిక, స్కేలు, చిహ్నాలు, పటసూచిక. ఇక్కడ చూడండి, ఈ పట్టిక ద్వారా చూడండి అక్షాంశాలు, రేఖాంశాలు, నమూనా చిత్రాలు, లెజెండు, వివిధ రకాల పటాలు ఇచ్చాడు. మళ్ళీ ఈ వివిధ రకాల పటాల్లోని చారిత్రక పటాలు, విషయాత్మక పటాలు, భౌతిక పటాలు, రాజకీయ పటాలు ఇచ్చాడు. రాజకీయ పటాలు అంటే ఏంటి? భారతదేశము, రాష్ట్రాలు, రాజధానులు, సరిహద్దులు, పొరుగు దేశాలు. భౌతిక పటాలు అంటే భారతదేశము, భౌతిక స్వరూపాలు, నదులు. విషయాత్మక పటాలు అంటే ఆంధ్రప్రదేశ్ జనాభా పటము. చారిత్రక పటాలు అంటే అశోకుని సామ్రాజ్యం చూపే పటము. ఇప్పుడు వీటి మీద ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందామండి. కొలంబస్ భారతదేశం చేరుకొంటకు ప్రయాణించిన దిక్కు ఏది? పడమరండి. వాస్కో డి గామా కాలికట్కు చేరుకున్న సంవత్సరము 1498 అండి. ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి యాత్రికుడు ఎవరు? మాజిలాన్ అండి. సుమేరియన్లు బాబిలోనియన్లచే పటాలుగా ఉపయోగించబడినవి మట్టి పలకలండి. గ్రీకు పటాల తయారీదారులు పటాలలో వివిధ ప్రదేశాలను గుర్తించిన విధానం పడమరు నుండి తూర్పునకు. పటాల తయారీలో ప్రక్షేపణ విధానమును ప్రవేశపెట్టింది గెరాక్టస్ మెర్కేటర్. పటాల తయారీలో అక్షాంశాలు, రేఖాంశాల భావనను ప్రవేశపెట్టింది గ్రీకులు అండి. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 కిలోమీటర్లు అనేది ఏ రకమైన స్కేలు? వాక్య రూప స్కేల్ అవుతుందండి. పటం యొక్క పరిణామం పెంచినా తగ్గించినా తదనుగుణంగా మారేటట్లు రూపొందించబడు స్కేలు గ్రాఫ్ రూపంలో స్కేల్ అండి. ప్రామాణిక కొలత ఏదైనా నిష్పత్తి మారకుండా ఉండే స్కేలు నైష్పత్తిక స్కేల్ అండి. పటం స్కేల్ 1 సెంటీమీటర్లు 400 కిలోమీటర్లు అయినా పటంలో న్యూఢిల్లీ, కోహిమాల మధ్య 4.5 సెంటీమీటర్ల దూరంలో ఉంటే ఆ రెండిటి ప్రాంతాల మధ్య వాస్తవ దూరం ఎంత అని అడుగుతున్నాడు. 2250 కిలోమీటర్లు అవుతుందండి. పటం శీర్షిక, స్కేలు, చిహ్నాలు, రంగులు మొదలైనవి తెలియజేయనది పట సూచిక అండి. పటంలోని అంశాలను లేదా విషయాన్ని తెలుపునది పట శీర్షిక. సాధారణంగా పటం యొక్క పైభాగంలో చూపబడే దిక్కు ఉత్తరం అండి. ఈ క్రింది వాటిలోని బావిని తెలుపు సంప్రదాయ చిహ్నం ఏది? 3rd వన్ అండి. ఇది చాలాసార్లు వచ్చిందండి ఈ క్వశ్చన్. ఒక ప్రదేశం యొక్క ఎత్తును కొలవడానికి ప్రామాణికంగా ఉపయోగించినది ఏది? సీ లెవెల్ అండి, MSL. పీఠభూములను గుర్తించుటకు ఉపయోగించే రంగు పసుపు. వివిధ ఎత్తులను పటాలలో తెలుపు రంగులను తెలియజేయు జతలలో సరికానిది 3000 to 7000 MSL ఎరుపు. 3rd వన్ అండి. వివిధ భౌతిక స్వరూపాలను తెలుపు రంగులను సరిగ్గా జతపరచుము. ఇవి సరిగ్గా అంటే ఆన్సర్ వచ్చేసి 1 B అవుతుంది, 2 D అవుతుంది, 3 C అవుతుంది, 4 A అవుతుందండి. అయితే ఇందులోని 2 అన్నమాట. వివిధ భౌతిక స్వరూపాలను పటాల్లో గుర్తించుట ఖనిజాలు లభించు ప్రాంతాలు కాషాయ రంగు. ఇవి సరికాదు. పటంలోని వివరాలు అర్థం చేసుకుంటూ ఉపకరించే అంశాలు తెలుపు పట్టిక లెజెండ్ అండి. పటాలలో ఉపయోగించే అక్షాంశాలు, రేఖాంశాల యొక్క ప్రయోజనాలను గుర్తించుము. ఉనికి గుర్తించుట, శీతోష్ణ స్థితి గుర్తించుట, స్థానిక సమయం గుర్తించుట. ఇవన్నీ ప్రయోజనాలేనండి. ABC ఇవండి ఏపీ టెట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించిన పేపర్ 2లో సోషల్ కంటెంట్కి సంబంధించిన పటాల మీద ముఖ్యమైన ప్రశ్నలు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.